వాటిని కట్టేయండి, అక్కడ కట్టేయండి. నేను చూసుకో. హలో హలో, ఇది చెవులు కుట్టే షాపా అండి? ఇది చెవులు కుట్టే షాపా అండి? అవునండి, చెప్పండి. మరి యాక్చువల్ జ్యువెలర్ షాపు, కానీ కుడతామండి. మాకు 3 పిల్లలు ఉన్నారండి. ప్రియా, సోనీ, రాధిక. అంటే ఒకళ్ళేమో 1.5 ఇయర్, ఇంకొకళ్ళు 2.5 ఇయర్స్, ఇంకొకళ్ళు 4 ఇయర్స్ అనమాట. అయితే ఇంతకుముందు కుట్టిద్దామని ట్రై చేస్తే అవ్వలేదండి. మీరు బాగా కుడతారని తెలిసింది. ఆయన శ్రీనివాస్ గారు ఇచ్చారు మీ నెంబరు. ఇప్పుడు ఇది చెవికి ఎంత తీసుకుంటారండి? యాక్చువల్లీ మనం అయితే చెవు కమ్మలో కుట్టామండి. మనకి జ్యువెలర్ షాప్ ఉంది, కానీ ఎప్పుడన్నా ఇట్లా మనకి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కుడతాము. అదే మీరు చాలా మంచివారు. అదే మీరు చాలా మంచివారు, చాలా సేవా హృదయం. అంటే మీరు వస్తారండి, ఇంటికి వస్తారా, మేము తీసుకురావాల్సి ఉంటుందా? మేము ఇంటికి రామండి, మీరే రావాల్సి వస్తుంది. అసలు మాటే విను. అంటే లాస్ట్ టైం వేరే వాళ్ళు వచ్చారండి, ఇద్దరు. అర్థం కాలేదు మేడం. లాస్ట్ టైం వేరే వాళ్ళు వచ్చారు కుట్టడానికి ఇంటికి. ఓకే, అదే అండి, కానీ మేమైతే రాలేమండి షాప్ వదిలేసి. మీరు వస్తే మీరు ఇక్కడ మేము కుట్టేస్తాము. మీకు ఏదన్నా కమ్మలు కూడా ఏమైనా నచ్చితే ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు. అప్పుడు ఏమైందంటే పాపం పిల్లలు తెలియదు కదండి, వాళ్ళు ట్రై చేస్తుంటే కుట్టడానికి వాళ్ళ మీదకి వాళ్ళని కరవడానికి వెళ్ళాయండి. భయపడి పరిగెట్టుకుంటూ లగెట్టుకుంటూ వెళ్ళారు. ఏం కరవడానికి వెళ్ళాయి? ఆ కుట్టే వాళ్ళని కరవడానికి వెళ్ళాయి. పిల్లలా? మా పిల్లలు 3 అండి. ప్రియా, సోనీ, రాధిక. ఒకటేమో లాబ్రడాగ్ అండి, రెండోది డాబర్మ్యాన్, మూడోది షిట్జు. అదే అండి, ఎంతైనా పెంపుడు కుక్కలు కదా, మారం చేస్తూ ఉంటాయి, మనం ఏం అనలేం కదా. పైగా వ్యాక్సినేటెడ్ కూడా అండి. ఆ నమ్మకం నేను ఇస్తాను మీకు. కుక్కలకి ఏందండి కమ్మలు కుట్టేది? కుక్కలకి కూడా కుడతారా అండి? ఇంతకుముందు ఎక్కడ కుట్టించారా అండి మీరు కుక్కలకి? ట్రై చేసామండి, కాకపోతే అవి కరవడానికి ట్రై చేసరికి వాళ్ళకి భయపడిపోయి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు పాపం. వాళ్ళ సామాన్లు కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళారు. మేడం, ఇంకొకసారి కుక్కలకి కుట్టియకండి అండి. కుక్కలకి ఎవరు కుడతారు? కాదండి, మాకు పెళ్ళయ్యాక పిల్లలు లేరు. ఇంకా వాళ్ళలోనే మా పిల్లల్ని చూసుకుంటూ ఉంటాం మేము. అయితే కమ్మలు కొట్టిస్తారా అండి? మరీ ఉన్నారు. శ్రీమంతాలు చేస్తున్నారు, చెవులు కుట్టించడానికి ఏంటి చేసేటోళ్ళు చేస్తారండి. మనం కుక్కలకి, పందులకి, నక్కలకి, వీటికి కమ్మలు కుట్టడానికి షాప్ పెట్టలేదండి. జ్యువెలరీ షాప్. కిషోర్ గారు, చెప్పండి అండి. ఖర్చు ఎంతైనా పర్లేదు కిషోర్ గారు, మా పిల్లలకి ఎలాగైనా చెవులు కుట్టాలండి. కుక్కల కుట్టే షాపు కాదు కదా, కుక్కల కుట్టే షాపులు ఉంటాయి సెపరేట్ గా, అక్కడికి వెళ్ళొచ్చు మీరు. పెట్ షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళని అడగండి. ఇది బంగారం షాపు కదా. కరుస్తున్నాయండి. అదే అండి, కుక్కలకి కుట్టేయకండి కరుస్తే. వ్యాక్సిన్ కూడా వేయించామండి, వేలకు వేలు పెట్టి. లేదండి, కుక్కలకైతే మనం కుట్టామండి, వాళ్ళకి వేరే వాళ్ళు ఉంటారు. మీకు కావాలంటే ఏ పని మీకు కుడతాము. అయ్యో, నేను ఎన్నిసార్లు కుట్టించుకోమంటారు ఈ వయసులో? చెప్తున్నామండి, ఎందుకంటే మేము లేడీస్ కుడతాము, బాయ్స్ కూడా కుడతాము. బట్ ఈ కుక్కలకి, వీటికి పెంచుకునే వాటికి ఎలా కుడతారండి మీరు? మరీ ఉన్నారు. అయ్యో కిషోర్ గారు, ప్లీజ్ అండి, ఏదో ఒకటి చేయండి. ఏం చేయాలా మేడం మీరు? సార్ కూడా ఊర్లో లేరు. లేదండి, కుక్కలకైతే యాక్చువల్ కుట్టాము. మీరు ఇంత రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు తీసుకురండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చూద్దాం అవి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతాయో తెలియదు కదా. ఎందుకంటే మా స్టాఫ్ కూడా ఉంటారు, వర్కర్స్ ఉంటారు. సో వాళ్ళకి ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటారు చెప్పండి? ప్రియా, సోనీ పర్లేదండి, రాధిక ఉంది చూసారా, అమ్మో దానికైతే ఎంత కోపం అంటే అన్నం కూడా తినిపిస్తే కానీ తిందండి అది. అదే అండి, రాధికని ఇంట్లో పెట్టేసి ప్రియా, సోనిని తీసుకోండి, వాటికి వీళ్ళిద్దరికి కుట్టించి మరి రాధికకి కుట్టించిపోతే ఎలా అండి? పక్షపాత ధోరణిగా ఉంటుంది కదా. లేదండి, ఇక్కడ ఏమన్నా చేయరాంది చేస్తే మళ్ళీ ఇక్కడ స్టాఫ్ కి ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ మళ్ళీ షాప్ లో ప్రాబ్లం వచ్చే కస్టమర్స్ కి ఇబ్బంది ఉంటుంది. కిషోర్ గారు, మా పిల్లలు చాలా హైజీనిక్ అండి. మేము డైపర్స్ లేకుండా బయటకే తీసుకెళ్ళాం. అసలు
మేము డైపర్స్ లేకుండా బయటకే తీసుకెళ్ళాం అది అసలు. ఎంత హైజీనిక్ అయినా అది పెట్ డాగ్స్ కాదు మేడం. పెట్ డాగ్స్ రాధిక ఒక్కదాంతోనే షాప్ ప్రాబ్లం కాదు కదా, అండి. అది జ్యువెలరీ షాప్ కదా. రాధికతోనే నాకు బాగా తలనొప్పి అయిపోతుంది. అబ్బా భగవంతుడా. సరే ఏం చేద్దాం అంటారు? ఇంకెవరన్నా ఉన్నారు తెలిసిన వాళ్ళు? వీటికి సంబంధించిన వాళ్ళైతే ఎవరు లేరు మేడం. మీరు ఒకవేళ వస్తా అంటే తీసుకురండి, చూద్దాము. లేదు అంటే ఏదన్నా పెట్ షాప్స్కి వెళ్ళి అడగండి, వాళ్ళకి ఐడియా ఉంటుంది. ట్రై చేద్దాం అంటారైతే. మీరు ఏమన్నా అయితే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ట్రై చేద్దాం మేడం, మనకేముంది. రాధికతోనే నాకు ప్రాబ్లం అండి, అసలు మాటే వింది అది. రాధికని ఎంత పెట్టేసి మిగతా వాళ్ళని తీసుకొని రండి అంటే. ఆ, అయితే మీ వైఫ్ హరిత గారు ఉన్నారు కదా, తను ఎట్లా తెలుసు అండి మీకు? తను మీ నెంబర్ నాకు మెసేజ్ చేశారండి. యాక్చువల్గా నేను ఆర్జే రాజ్ మాట్లాడుతున్నాను కిషోర్ గారు, మీకు ప్రాంక్ కాల్ చేయమని తనే మెసేజ్ అన్నా అన్నా థ్యాంక్ కాల్ అన్నా ఇది. అదే చూస్తున్నాను అది, అదే ఆలోచిస్తున్నాను నేను అప్పటి నుండి. కుక్కలకు చోలు కుట్టుడిందని షాప్ లేచి బయటకు వచ్చి మాట్లాడుతున్నాను నేను. సరే థ్యాంక్స్ అన్నా. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ.